కానీ ఇప్పుడు భగవంతుని ఏం కోరుకున్నా అంటే మళ్ళీ మా కేసీఆర్ సీఎం కావాలి. అలాంటిది ఇప్పుడు చూస్తే అంత ఆగమాగం, రియల్ ఎస్టేట్ లేదు, ఎక్కడ కూడా పరిస్థితి బాగలేదు. ఒకనాడు ఆంధ్రలో అంతా అమ్ముకొని ఇప్పుడు హైదరాబాద్కు, ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రలో మన తెలంగాణలో ఇప్పుడు అమ్మితే కూడా అమ్మబోతున్నారు. తిరుమలలో మరోసారి రాజకీయ మసాలా మోగింది. పుట్టినరోజు సందర్భంలో శ్రీవారి ఆశీర్వాదం కోసం వెళ్లిన మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి అక్కడ మీడియా ముందుకు వచ్చి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆ వ్యాఖ్యల్లో ఏముందంటే ఆ మాటలు విన్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్ అవ్వాల్సిందే. మంగళవారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మల్లారెడ్డి. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలిచ్చారు. అన్నీ సాధారణంగానే జరిగాయి. కానీ ఆలయం వెలుపల మీడియా ముందుకొచ్చిన మల్లారెడ్డి తన స్టైల్లోనే బాంబు పేల్చేశారు. ప్రతి ఏడాది నా పుట్టినరోజున స్వామివారు దర్శనానికి వస్తుంటా. గతేడాది యూనివర్సిటీలు రావాలని కోరుకున్నా ఇప్పుడు దేశంలోని 3 పెద్ద డీమ్డ్ యూనివర్సిటీలు నడిపిస్తున్నా అని మొదలుపెట్టారు. ఆ వెంటనే తెలంగాణ అభివృద్ధిపై కేసీఆర్, కేటీఆర్ల పాత్రను గుర్తు చేశారు. తెలంగాణలో కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి దేశంలో ఎక్కడ జరగలేదు. హైదరాబాద్ కు మల్టీనేషనల్ కంపెనీలను కేటీఆర్ తీసుకొచ్చారని స్పష్టం చేశారు. కానీ ఇదంతా కాదు. రియల్ ఎస్టేట్ పరిస్థితుల గురించి చెప్పిన మాటలే ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. మునుపు ఆంధ్రప్రదేశ్లో ఆస్తులు అమ్ముకొని హైదరాబాద్కి వచ్చి కొనేవారు. కానీ ఇప్పుడు రివర్స్ అయింది. తెలంగాణ వాళ్లు ఆంధ్రప్రదేశ్లో ఆస్తులు కొని వ్యాపారాలు చేస్తున్నారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే పాత రోజులు వస్తాయని మల్లారెడ్డి హామీ ఇచ్చారు. తిరుమలలో మల్లారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ఆ మాటలతో ఆయన ఎవరికి సందేశం ఇచ్చారు, ఆ మాటలతో ఎవరికి గుండెల్లో మంటలు రేపారో అనేది ప్రస్తుతం హాట్ డిబేట్గా మారింది.